మాది సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ, త్రిపురారం మండలం, నల్గొండ జిల్లా. వీర వెంకట సత్యనారాయణ చౌదరి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన అంటే ఇప్పుడు 6 గ్యారంటీలుకి ప్రజల స్పందన బాగానే ఉంది. కాకపోతే ప్రజలు కొంచెం ఆలోచన ఏముందంటే, ఒకటి ఏమో రుణమాఫీ, 2 రైతు బంధు పూర్తిగా కాలేదని కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. అంతే తప్ప మిగిలిన వాటిలో పర్వాలేదు, చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా సుముఖంగానే ఉన్నారు. అది అయితే 6 గ్యారెంటీలో మహిళల ఉచిత బస్సు పైన మహిళల ఏ విధంగా ఉన్నారు? మహిళలు ఉచిత బస్సు అంటే అందరికీ ప్రయోజనకరంగానే ఉంది. కానీ ఏంటంటే, ఇప్పుడు కొంతవరకు ఏమనుకుంటారంటే, గిట్టన వాళ్ళు ఏమంటారంటే ఉచిత బస్సు పెట్టడం ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఉందని కొంతమంది అనుకుంటారు. కానీ అది కరెక్టే కాదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగమే ఉంది, ఉపయోగపరంగానే ఉపయోగపడుతుంది. దాని మీద పెద్ద వ్యతిరేకత అనేది ఏమి లేదు, అనుకూలంగానే ఉన్నారు. సరే, ఇంకా కొంతమంది ఏమో ఎందుకులే అది ఇది అని అంటుంటారు. కానీ అది ఏమి లేదు, అసలు ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉంది. అది కూడా కరెంటు బాగానే ఉంది. అంటే కొంచెం ఈ చేయడంలోనే కొంచెం కంప్యూటర్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది ఉండడంలో కొంతమందికి అయ్యి, కొంతమంది కాక, కొంతమంది ఏమో ఇట్లా అన్నీ మనం మొన్న పెట్టిన కదా, చేసినాం కదా ప్రజాపాలన దరఖాస్తుల్లో కొంతమంది తక్కువగా రాశారు. ఏంటంటే అవగాహన తక్కువ ఉండడంలో ఇవన్నీ మనం డేటా మొత్తం పూర్తిగా ఇచ్చేస్తే ఇబ్బంది పడతారు అనే ఆలోచన ప్రజలు ఉంది. దానికి ఫోన్ నెంబర్ తప్పు వేయడమో, లేకపోతే కరెంటు బిల్లు తప్పు పెట్టడమో ఉంది. వాళ్ళు కొంచెము అది కాలేని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ మేము చేయించాం, కొన్ని అవుతూనే ఉన్నాయి. దాంట్లో పెద్ద వ్యతిరేకత ఏం లేదు. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దేని మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చింది సార్? ఎక్కువ పర్సంటేజ్ ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు కావాలి ప్రతి ఒక్కరికి. ఎక్కువ 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇల్లు లేదు, రేషన్ కార్డు లేవు. ప్రజాపాలనలో ఎక్కువగా వచ్చేది దృష్టికి తీసుకొచ్చింది అది ఎక్కువ భారీగా. అయితే ఈ 3,500, 4,000 ఇస్తే మరి విలేజ్లలోకి 10-15 వస్తే ఈ మా కార్యకర్త, మా లీడర్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది ఆలోచన అనేది ప్రతి ఊర్లలో ఉంది. అయితే గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మిళ్ళు ఎన్ని వచ్చినాయి? బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి సార్ మీ గ్రామానికి? లేదు, అసలు మా గ్రామం, మా విలేజ్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు, కొత్త రేషన్ కార్డు రాలేదు. బీఆర్ఎస్ పాలనలో ఒక రేషన్ కార్డు కానీ, కొత్త పింఛన్లు కానీ, ఇవన్నీ ఏమీ రాలేదు. ఇందిరమ్మిళ్ళు సార్ గతంలో వచ్చినాయి. అప్పుడైతే మీకు మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీలో శాంక్షన్ చేయించిన ఇళ్ళు 300 ఉన్నాయి. 300 చేయించాం మా విలేజ్కి. అయితే అందరూ కట్టలేదు, అని కట్టేదే లెక్క కదా, మన శాంక్షన్ అయినంత మాత్రంలో అది ఉపయోగం లేదు కదా. అది అయితే మన మేడిగడ్డ కూలితే మేము రిపేర్ చేసి ఇస్తే బాగుండు. అయితే ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. రైతు బంధు కొనేదని, రైతుకు నీళ్లు సరిగా రావట్లేదు, పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు ఆందోళన జరుగుతుంది. దీనిపైన అంటే బీఆర్ఎస్ పాలన ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. బీఆర్ఎస్ పాలనలో ఎండిపోలేదని, ఎకరం కూడా ఎండిపోలేదు. అప్పుడు నేనేమంటుంటే, అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఆ రోజు ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి, ఎండిపోలేదు. ఈరోజు ప్రాజెక్టులో నీళ్ళు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న కాలువ ఒక 10 రోజులు వదిలేరు, దానివల్ల ఉపయోగమే ఉంది. ప్రతి రైతు కూడా చాలా 80% రైతులు బయటకు వచ్చారు. సార్ 20% పోతే పోవచ్చు, దానికి మనం ఏం చేయలేము. దాంట్లో నాది కూడా ఉంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి? ఆ నీళ్ళు. సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా వదిలేరు నీళ్ళు. అప్పుడు కూడా ఎండిపోవడం అనేది ఏమి లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎండిపోయింది అంటే అక్కడ వాటర్ లేదు. దీన్ని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు, రైతులు కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే డ్యామ్లో నీళ్ళు లేవు, మనకి సరే ఇచ్చారు, సాధ్యమైనంతగా హెల్ప్ చేశారు. దాని గురించి రైతులు కూడా వ్యతిరేకత ఏం లేదు రైతులు. కానీ వ్యతిరేకత అనేదంతా ఒకటి ఏంటంటే, మీరు రుణమాఫీ చేయలేదు, ప్లస్ రైతు బంధు పూర్తిగా వేయలేదు, ఈ 2. అయితే గత బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది సార్? బీఆర్ఎస్లోనా? బీఆర్ఎస్లో గవర్నమెంట్ చేసింది, డెవలప్మెంట్ అయ్యింది అంటే ఇప్పుడు ఇంచుమించుగా అప్పుడు ఏమి చేయలేదు.
అలాగని ఇప్పుడు మనం చేస్తానికే మనం స్టార్టింగ్ అది. కాబట్టి సీసీ రోడ్లు వేశారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం సీసీ రోడ్లు మాత్రం వేశారు. ఇల్లులు మిగిలిన పనులు మాత్రం ఏమీ కాలేదు. అయితే గత ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అనేది ఏమి ఉంటుంది, ఏమి ఉండదు. ప్రజలు వేవుని బట్టి ఆలోచన బట్టి ఉంటుంది. ఈ గవర్నమెంట్ మెయిన్ ఏంటంటే కొంచెము వెనకబడ్డ వర్గాలలో మాత్రం ఉన్నది ఏంటంటే ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మనకి ఉండటానికి ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్స్ మనకి ఏం మంజూరు కావట్లేదు, మనకి ఏమి ఉపయోగం లేదు అన్నటువంటి ఆలోచనలో మార్పు అవుతుంది 90%. అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్? ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారంగానే నడుస్తుంది. అప్పుడు కూడా మీకు 90% ఎట్లంటే గ్రామ ప్రజలకి ఇప్పుడు మా పార్టీ పనిచేసిందా చేయలేదా అని అనడానికి మా పార్టీ సాయశక్తులు మేము పనిచేస్తున్నాము. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది, పూర్తిగా పనిచేయడానికి ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ లేకపోతే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు మండల వ్యవస్థ ప్రకారంగా వాళ్ళు కూడా చేసే కానీ చేస్తున్నారు. నడిచేది అయితే నడుస్తూనే ఉంది, పని అయితే నడుస్తుంది. అంటే ఈ వేరే డెవలప్మెంట్ ఏం చేయడానికి ఏమీ లేదు. ఈ ప్రజాపాలన మీద దరఖాస్తులు ఈ స్వీకరించి ఏమన్నా కొంచెము కుడియడంగా ఉన్నాయని మేము సెట్ చేస్తున్నాం. అయితే మీరు కూడా ఒక రైతు కదా సార్, ధరణి పైన రైతుల స్పందన ఏ విధంగా ఉంది? ధరణి పైన రైతుల స్పందన ఎట్లా ఉందంటే ధరణి పెట్టిన తర్వాత కొన్ని భూములు మంచి భూములు పట్టా ఉన్నటువంటి భూములు కూడా ఆగిపోయినాయి, రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్ నుండి కూడా కొత్త పాస్బుక్లు రాలేదు, ప్లస్ వాటికి రైతు బంధు పడలేదు. వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. అలాంటి కేసులు మా ఊళ్ళో కూడా 4-3 ఉన్నాయి, మా దృష్టిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ధరణి తీసేసిన తర్వాత కొంతవరకు అది నడుస్తుంది. ఏంటి మళ్ళీ మామూలుగా యాస్టీజీగా వాళ్ళు ఎట్లా చేయాలి, మనం ఏం చేయాలనేది ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. అయితే ఈ గ్రామంలో దళితులకు 10 లక్షలు ఎంతమందికి వచ్చింది సార్? బీసీ బంధు ఎంతమందికి వచ్చింది సార్ మీ గ్రామంలో? మా గ్రామంలో దళితులకి దళిత బంధు ఎవరికి రాలేదు, ఒక్కటి కూడా లేదు. ప్లస్ బీసీ బంధు అనేది ఇద్దరికి వచ్చింది, ఇద్దరికైనా అది కూడా మా ఊర్లో మా ఎమ్మెల్యే గారి దగ్గర, పోయిన ఎమ్మెల్యే గారి దగ్గర మా ఊరి నుంచి ఒక మీడియా ప్రతినిధి ఆయనే ఉన్నాడు, ఒకరేమో మామూలుగా ఆయన దగ్గర ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా, భగత్ గారు నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళ ద్వారాగా సొంత రికమెండేషన్ మీద ఒకటి ఇచ్చారు, పార్టీ వైజ్ ఒకటి ఇచ్చారు. ఇద్దరికి కూడా బీసీలకి ఇచ్చారు, చెరొకటి బీసీ బంధు, చెరొక 1 లక్ష. అయితే గత పాలన అంటే బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి సార్ అసలు? ఇప్పుడు పరిపాలన తేడా అనేది మీకు ఏమిటి అనేది ఏముండవు. ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళే. నేను బీఆర్ఎస్లో ఉన్నాను, కాంగ్రెస్లో ఉన్నాను. నేను కూడా పోయినసారి 5 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నాను నేను. ఈ అప్పుడు పాలన అంతే ఉంటుంది. అంటే ఊళ్ళో ఉన్న నాయకుడు నడిచే విధానాన్ని బట్టే ప్రజలకి సేవ చేయడం జరుగుతుంది. దానికి మండల నాయకులు సపోర్ట్ చేయాలి, ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయాలి. అప్పుడు ఆ కార్యకర్తలకు కానీ ఆ నాయకులకు కానీ పని జరుగుతుంది, ప్రజలకు పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు పని చేయకపోయినా, మండల స్థాయిలో పని చేయకపోయినా, లోకల్ కార్యకర్త పని చేయకపోయినా ప్రజలకు ఏం పని జరుగుతుంది? ఈ ముగ్గురు కలిసి పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అట్లాగనే కవిత అరెస్ట్ అయింది కదా సార్, అవును. దానిపైన ప్రజల స్పందన ఈ విధంగా అంటే ఇప్పుడు అది మీరు చెప్పే విధానం ప్రకారంగా మీరు క్వశ్చన్ వేసినా దానికి ఏంటంటే ప్రజలు స్పందన అనేది అంత లోతుగా వెళ్ళరు ప్రజలు. కారణం ఏంటంటే ఇక్కడ విలేజ్లు కాబట్టి కొద్ది గొప్ప అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడగలుగుతారు తప్ప అందరూ మాట్లాడలేరు కదా దాని గురించి. కనీసం 50% కూడా మాట్లాడలేదు, అంత లోతుగా వెళ్ళలేరు అది. సార్ ఎంపీ ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఏమన్నారంటే కుటుంబ పాలన, మరి అదే కుటుంబంలో జానారెడ్డి గారికి ఎమ్మెల్యే ఒకరు ఎంపీగా టికెట్ ఇచ్చారు కదా సార్, దానిపైన మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి జానారెడ్డి గారు ఒక్కరిగా సేవ చేసింది. ఇద్దరికి 2 టికెట్లు అయితే తీసుకోలేదు.
మరి అట్లనే కదా అప్పుడు 2 టికెట్లు తీసుకోకుండా ఉండడం వల్లనే కదా భాస్కర్ గారికి మిర్యాలగూడ టికెట్ ఇచ్చింది. మరి ఆ విషయంలోనే కదా భాస్కర్ గారికి మిర్యాలగూడ టికెట్ ఇచ్చింది. ఎందుకంటే జానారెడ్డి గారు కుటుంబంలో 2 టికెట్లు తీసుకోవద్దన్న బట్టే ఆ రోజు రఘువీర్ గారిని మిర్యాలగూడ ఎమ్మెల్యే నుంచి వద్దని భాస్కర్ గారికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇవ్వడంలో తప్పే ఉంది. కేసీఆర్ పాలన కుటుంబ పాలన ఉన్నారు కదా సార్. కేసీఆర్ కుటుంబ పాలన అంటే ఎంతమంది ఉన్నారు కేసీఆర్ తరఫున? ఇప్పుడు నేను చెప్పేది కానీ కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారుగా. మరి కవిత గారు కూడా ఉన్నారుగా. మరి ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు 4-5 ఉన్నారు. వీళ్ళు కొత్తగా యువకులు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. సీనియర్లకు అయితే అందరు సీనియర్లుగా నిజంగా ఉండి సీనియర్లు అయితే ఇస్తే మనం వారిని తప్పుపడదు. యువకులు కాబట్టి పార్టీకి బలంగా పనిచేసే నాయకులు కావాలి కాబట్టి ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు, తప్పలేదండి. అయితే కేటీఆర్ గారు సీఎం పై విమర్శలు చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ దానిపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఏ పార్టీకైనా తప్పే. ఆ విషయంలో ఒకరి సంభాషణ ఒకరు వినే అధికారం ఎవరికీ లేదు. అది ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. దాని విషయంలో మాత్రం ఏ పార్టీ అయినా ఇప్పుడు కేటీఆర్ గారు విమర్శించినా అది కేటీఆర్ గారు చేసిన తప్పు కాబట్టి అసలు ఆయన విమర్శించకూడదు. అది లెక్కది. అది ఇంకా అది ఎవరు ఉంటే పైన అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాల్సింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా సార్? బీఆర్ఎస్ బీజేపీ ఒకటా కాదనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనం పూర్తిగా చెప్పలేము. ఒకటనైతే చెప్పలేము. అది ఎట్లా నడుస్తుంది అనేది అది ఢిల్లీ లెవెల్లో నడిచేది కాబట్టి అది పూర్తిగా అక్కడ చూసుకోవాల్సిందే తప్ప విలేజ్లో అయితే మాత్రం పూర్తిగా 2 ఒకటే అని అయితే చెప్పలేము.